Hello friends, welcome to Technos episode 1182. ఈరోజు డేట్ 16th February 2023. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఫైర్ బోల్ట్ వాచెస్ మీద భారీ డీల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో చాలా డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి. మెయిన్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. జస్ట్ ₹1199 దగ్గర నుంచి మీకు ఫైర్ బోల్ట్ వాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. చాలా మంచి డీల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ కోసం ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది. ఇంకా ఈరోజు కూడా మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి కొన్ని సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. షామీ వాళ్ళు MIUI 14ని మెల్లిమెల్లిగా కొన్ని ఫోన్స్కి అయితే వీళ్ళు అప్డేట్ ఇవ్వటం స్టార్ట్ చేశారు. దాంట్లో బాగా పాపులర్ షామీ 12 Proకి అప్డేట్ ఇచ్చారు. అండ్ రెడ్మీ నోట్ 11 సిరీస్లో అనుకుంటే ఒక మొబైల్ కూడా వీళ్ళు అప్డేట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే పోకో F3 GTకి ఈరోజు మార్నింగ్ MIUI 14 అప్డేట్ని వీళ్ళు రోల్అవుట్ చేశారు. అండ్ నైట్ MI 11iకి అలాగే 11i హైపర్ ఛార్జ్ వీటికి కూడా అప్డేట్ని వీళ్ళు రోల్అవుట్ చేసినట్టు తెలుస్తుంది. కొంతమందికి అయితే కనిపిస్తుంది అప్డేట్, కొంతమందికి కనిపించకపోవచ్చు. సో మీరు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది సెలెక్టెడ్ యూజర్స్కి మాత్రమే వీళ్ళు రోల్అవుట్ చేసినట్టు ఉన్నారు. షామీ 12 Proకి మాత్రం స్టేబుల్ అప్డేట్ రోల్అవుట్ అయిందో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈరోజు పోకో F3 GTకి కూడా కొంతమందికి మాత్రమే అప్డేట్ అయితే రోల్అవుట్ అయింది. నెక్స్ట్ మనకి iQOO నుంచి iQOO ఈరోజు మన ఇండియాలో iQOO Neo 7 మొబైల్ని లాంచ్ చేశారు. స్టార్టింగ్ వేరియంట్ వీళ్ళు 8GB ప్లస్ 128GB వేరియంట్ ₹30,000 పెట్టారు. కార్డ్ ఆఫర్స్తో అరౌండ్ 28,500కి ఏమో వస్తుంది. 1,500 డిస్కౌంట్ అయితే వస్తుంది. స్టార్టింగ్లో దీని కొన్ని లీక్స్ వచ్చినప్పుడు మాత్రం ఇది అరౌండ్ ₹25,000 బడ్జెట్లో ఉంటుందని అనుకున్నారు. కాకపోతే వీళ్ళు కొంచెం ప్రైస్ అయితే పెంచారు. కాకపోతే దీంట్లో ప్రాసెసర్ చాలా పవర్ఫుల్ ప్రాసెసర్, డిస్ప్లే బాగుంటుంది, కెమెరా బాగుంటుంది. నా సలహా ఏంటంటే కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఏదో ఒక సేల్లో అమెజాన్ వాళ్ళు దీనికి చాలా డిస్కౌంట్లు అయితే వీళ్ళు స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ మీకు iQOO 9, iQOO 9SE, iQOO Neo 6, iQOO Z6 Pro ఇలాంటి వాటి మీద భారీ డిస్కౌంట్స్ iQOO డేస్ పేరుతో తీసుకొస్తూ ఉంటారు కదా. వెయిట్ చేయండి, అప్పుడు ఇంకా మీకు మంచి ప్రైస్లో ఇది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇది చాలా పవర్ఫుల్ ఫోను, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో వాళ్ళు ఈరోజు వివో Y100 మొబైల్ని లాంచ్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం ఆల్రెడీ నేను ఈ వివో Y100కి సంబంధించిన వీడియోని కూడా పోస్ట్ చేశాను. సో అది నోటిఫికేషన్ ప్రాబ్లం బాగా ఉంది యూట్యూబ్లో, అసలు ఎవరికి వెళ్ళట్లేదు నోటిఫికేషన్స్ అయితే. ఒకసారి చెక్ చేయండి. చాలా చిన్న స్క్రీన్తో ఉంటుంది, 6.3 ఇంచెస్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు కలర్ షిఫ్టింగ్ టెక్నాలజీ ఉంటుంది. కెమెరా మాత్రం దీంట్లో చాలా బాగుంటుంది. కాకపోతే ఇది ఆఫ్లైన్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అనమాట. ఎక్కువగా ఆఫ్లైన్లో ఏదో ఒకటి చెప్పి అమ్మేస్తూ ఉంటారు కదా, సో అది దానికి నడుస్తుంది. కానీ ఆన్లైన్లో మాత్రం మన వాళ్ళకి ఇది సెట్ కాదు. ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఈ ఫోన్కి 25,000 ఏం పెట్టారు. కార్డ్ ఆఫర్స్ ఒక ₹1,000 1,500 కూడా ఇస్తున్నట్టున్నారు. చూడండి ఒకసారి. ఫోన్ మాత్రం బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువగా అనిపించింది నాకైతే. ఒకసారి ఒక లుక్ అయితే వీడియో ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుంది ఫోన్, అండ్ పవర్ఫుల్ ఫోన్ కూడా చాలా బాగుంది. ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి మీడియాటెక్ నుంచి మీడియాటెక్ వాళ్ళు ఈరోజు ఒక మిడ్ రేంజ్ 5G ప్రాసెసర్ తీసుకొచ్చారు. మీడియాటెక్ Dimensity 7200 అనమాట దీని పేరు. మీడియాటెక్ Dimensity 8200కి ఇది ఒక లోవర్ వేరియంట్. 20,000 నుంచి 25,000 ₹30,000 బడ్జెట్లో ఉండే స్మార్ట్ ఫోన్స్లో మనం ఫ్యూచర్లో చూసే అవకాశం అయితే ఉంటుంది. మేబీ వివో V27 సిరీస్లో ఒక ఫోన్కి దీన్ని వాడినట్టున్నారు. వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇది ఒక 4 nm ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. సో 20,000 నుంచి 25,000 బడ్జెట్లో కూడా ఇక మనకి 4 nm ప్రాసెస్ ఫోన్స్ అయితే రాబోతున్నాయి. సో ఇది ఒక మంచి మూవ్ అని చెప్పాలి. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ ప్రాసెసర్ని తయారు చేసింది TSMC. సో ఖచ్చితంగా కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీంట్లో 200 మెగాపిక్సెల్ వరకు కెమెరా పెట్టుకోవచ్చు. అలాగే 144Hz రిఫ్రెష్ రేట్ పెట్టుకోవచ్చు డిస్ప్లేని. అండ్ ఆఫ్ కోర్స్ మీకు LPDDR5 RAM టెక్నాలజీ, UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీ ఇలాంటి ఫీచర్స్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ లేటెస్ట్ వైఫై టెక్నాలజీస్ కూడా దీంట్లో ఉంటాయి అనమాట. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాసెసర్. చూడాలి మరి వివో వాళ్ళే అనుకుంటా మేబీ మనకి ముందుగా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో నిన్న రాత్రి ఒప్పో ఫైండ్ N2 ఫ్లిప్ని గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా లాంచ్ చేస్తుంది. గ్లోబల్ ప్రైజింగ్ని వీళ్ళు రివీల్ చేస్తారు, కానీ మన ఇండియన్ ప్రైజింగ్ మాత్రం రివీల్ చేయలేదు. వెరీ సూన్ దీని నుంచి ఒక క్లారిటీ అయితే వస్తుంది. గ్లోబల్ ప్రైజింగ్ మనం నిన్న టెక్నిక్స్లో కూడా అనుకున్నట్టున్నాం కదా, 70,000 నుంచి 80,000 ఈజీగా పెడతారని చెప్పి. సో గ్లోబల్ ప్రైజింగ్ ఒకసారి చూస్తే మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే దగ్గర దగ్గర 80,000 నుంచి 85,000 బడ్జెట్లో ఉంటుందన్నమాట. సో మన ఇండియాలో నేను అనుకోవడం కొంచెం తక్కువగా ఉంటుందేమో అని అనుకుంటున్నాను. ఇది ఎందుకంటే ఇది EU ప్రైజింగ్ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి EU ప్రైజింగ్కి మనకి కొంచెం తక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా. సో చూడాలి, ఎంత లేదన్నా 70,000 నుంచి 80,000 అయితే పెట్టుకోవచ్చు అనమాట. కానీ దీంట్లో
టెక్నాలజీ మాత్రం చాలా చాలా బెటర్ టెక్నాలజీని యూజ్ చేశారు, ఈవెన్ వెన్ కంపేర్డ్ విత్ సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 అనమాట. ఎందుకంటే దీంట్లో ఏదైతే ఆ ఫ్లిప్ దగ్గర ఉండే క్రీజ్ అంటారు కదా, అంటే మనం ఇలా ఫ్లిప్ చేసినప్పుడు ఉండే ఆ మడత ఉంటుంది కదా, ఆ మడత అనేది దీంట్లో కనిపించదు. ఇదే ఇక్కడ గొప్ప విషయం అనమాట. అంటే ఈవెన్ సామ్సంగ్ వాళ్ళ టాప్ మోడల్ అయిన జెడ్ ఫ్లిప్లో కూడా ఆ మడత అనేది కనిపిస్తూ ఉంటుంది ఫ్లిప్ చేసినప్పుడు స్క్రీను, కానీ ఇది మాత్రం ఆ మడత అనేది కనిపించదు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. 4 లక్షల సార్లు మీరు ఫోల్డ్ చేసినా కానీ ఆ స్క్రీన్కి ఏమీ కాదని చెప్తున్నారు. దీంట్లో 2 స్క్రీన్స్ ఉంటాయి. మెయిన్ స్క్రీన్ లోపల ఉండేదేమో 6.8 ఇంచెస్ AMOLED స్క్రీన్ యూజ్ చేస్తారు, 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. అండ్ క్లోజ్ చేసిన తర్వాత, అంటే ఆ క్లాంప్ షెల్ని క్లోజ్ చేసిన తర్వాత ఉండే పైన ఉండే స్క్రీన్ కవర్ స్క్రీన్ అంటారు. ఇది కూడా 3.4 ఇంచెస్ 3.6 ఇంచెస్ ఉంది ఇది దగ్గర దగ్గర. అంటే ఇంత పెద్ద స్క్రీన్ ఉన్న ఫోన్లు అయితే ఫ్లిప్ ఫోన్స్ ఇంతవరకు రాలేదు, చిన్నగా ఉంటాయి. ఇంతకుముందు మనం చాలా ఫోన్లు చూసినాం కదా, సామ్సంగ్లో కావచ్చు, మోటరోలా తీసుకొచ్చింది, అవి చిన్నగా ఉంటాయి. కానీ ఇందులో 3.26 3.4 ఇంచెస్ ఉంటుంది, చాలా పెద్ద స్క్రీన్తో వస్తుంది. ఇది కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది అనమాట. మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ ప్రాసెసర్ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, రెండోది ఒక 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ను యూజ్ చేసినట్టున్నారు. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ 4400 mAh వరకు బ్యాటరీ విత్ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ మీరు సామ్సంగ్లో ఫ్లిప్ 4 చూసినా కానీ 25 వాట్సే, కానీ ఇది మాత్రం 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేయబోతుంది అనమాట. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. కాకపోతే ఏంటంటే ఇది చాలా రిచ్ ఫోన్ అనమాట. ఎంత లేదన్నా 70 నుంచి 80 వేల రూపాయలు దీన్ని పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇండియా ప్రైజింగ్ అయితే ఇంతవరకు రివీల్ చేయలేదు, వెరీ సూన్ దీన్ని వీళ్ళు అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి, వన్ప్లస్ వాళ్ళు ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు మింత్రాతో కొలాబరేషన్. అంటే వీళ్ళకి సంబంధించిన ఆడియో ప్రొడక్ట్స్ ఇక మీరు మింత్రాలో కూడా కొనుక్కోవచ్చు అనమాట. స్టార్టింగ్ విత్ వన్ప్లస్ బడ్స్ 2 Pro రీసెంట్గా లాంచ్ అయింది కదా, ఆ సిరీస్ని వీళ్ళు దీంట్లోకి తీసుకురాబోతున్నట్టు కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి, ఇన్ఫినిక్స్ ఫిబ్రవరి 22వ తారీఖున ఇంకొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తీసుకురాబోతుంది. అరౌండ్ 7,000 రూపాయల బడ్జెట్లో ఉండబోతున్న స్మార్ట్ ఫోన్ ఇది. 6000 mAh బ్యాటరీతో, మంచి డిస్ప్లేతో, మంచి డిజైన్తో ఈ ఫోన్ అనేది రాబోతుంది. ఆ పట్ల బడ్జెట్లో మాత్రం చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చే ఫోన్ అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్ మనకి కాల్కామ్ నుంచి, కాల్కామ్ వాళ్ళు 2 కొత్త 5G మోడమ్స్ని అనౌన్స్ చేశారు, X72 అలాగే X75. సో ఇవి 2 కూడా వెరీ సూన్ మనం ఫ్యూచర్లో చూడబోతున్న స్మార్ట్ ఫోన్స్లో డిఫరెంట్ ఫోన్స్లో మనం వీటిని చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఈరోజు యాప్ ఆఫ్ దిలో మీకు ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ యాప్, మాన్యువల్ కెమెరా ప్రో. ఇది రెగ్యులర్గా 330 రూపాయలు, ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ ఫిల్టర్స్ ఉంటాయి, డిఫరెంట్ స్టైల్స్లో మీరు ఆ ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటిలో రకరకాలుగా పెడుతూ ఉంటారు కదా గురుగారు. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ కెమెరా అప్లికేషన్. ఇది ఈరోజు ఫ్రీగా ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇది ఈరోజు టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.